నమస్తే, వెల్కమ్ టు ద సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ ఈరోజు మరోసారి మనం ఏపీ రాజకీయ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం సార్. దాంట్లోని 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు ఉత్తర గంటా శ్రీనివాసరావు మీద ఓడిపోయారు సార్. అలాగే ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందారు. అలాగే ఉమ్మడి అభ్యర్థి ఇంకెవరో మనం ప్రకటించలేదు. అంటే అభ్యర్థి అంటే తెలుగుదేశం జనసేన మరి బీజేపీ కలుస్తుందని మనం చెప్పలేము. అయితే ఒకవేళ బీజేపీ కలిస్తే విష్ణుకుమార్ రాజుకి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఒకవేళ విష్ణుకుమార్ రాజు కానీ టికెట్ ఇస్తే అతను కేకే రాజు, ఇతను విష్ణుకుమార్ రాజు. అయితే ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే టికెట్స్ ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అవ్వటువంటి దాంట్లో ఈ ఉత్తర నియోజకవర్గం కూడా ఉంది. అంటే బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలుస్తుందా, లేకపోతే తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్తాయా, తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ ఏమైనా ఉమ్మడి అభ్యర్థిని పెడతాయా, బీజేపీ కనుక ఇందులో కలవకపోతే బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజాని దింపుతారా, ఇవన్నీ మనం తేలక ముందే ఉత్తర నియోజకవర్గం నుంచి మనం ఎటువంటి అనాలిసిస్ చేయలేం. కాకపోతే ఒక అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఏంటంటే ఉత్తర నియోజకవర్గం అనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతం. సో ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా కనుక చూసుకుంటే కొండల మీద ఎక్కువగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు ఈ నియోజకవర్గంలో. అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండే సమస్యలు ముఖ్యంగా మంచినీటి సమస్య, అలాగే నీటి సమస్య, రోడ్ల సమస్య, ఇలాంటివి కనుక చూసుకుంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉత్తర నియోజకవర్గంలో కనబడతాయి. అలాగే ఇక్కడ కీలకమైనటువంటి ఓట్లు ఏంటంటే పర్మా కాంతశీకుల ఓట్లు చాలా కీలకమైనవి. ఇవి మురళీనగర్లో ఈ కాలనీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి మిక్స్డ్గా కనబడుతుంది మనకి. యాక్చువల్గా అంటే క్లాస్ పీపుల్, మాస్ పీపుల్ అని మనం క్లాస్ ఫార్ మాస్ ఫార్ ఎలాగ అనుకుంటామో, ఇక్కడ క్లాస్ పీపుల్, మాస్ పీపుల్ రెండు కూడా కలకలిపినటువంటి ప్రాంతం. అలాగే ఈ నియోజకవర్గంలోకి వచ్చేప్పటికి క్షత్రియ ఓట్లు కూడా చాలా కీలకమైనటువంటి ప్రధాన భూమిక వహిస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ పోటీ ఎప్పుడు ఎవరు చేసినా కూడా అది రసవత్తరంగానే జరిగింది. ముఖ్యంగా 2004 ఆ రోజు కాంగ్రెస్ ప్రభంజనం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం. సో కాంగ్రెస్ ప్రభంజనంలో ఇక్కడ రంగరాజు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది ఉత్తర నియోజకవర్గంలో. ఎప్పుడైతే 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందో ఈ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి నాయకులు ఎవరు కూడా లేరు. 2004 నుంచి ఈ పరిస్థితి ఉంది. అప్పట్లో అసలు మురళీనగర్ కనుక తీసుకుంటే మురళీనగర్లోనే అర్బన్ అధ్యక్షుడైనటువంటి బండకాల రామారావు ఉండేవారు. ఆయన అప్పటికి పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. 2009లో వచ్చేప్పటికి బండకాల రామారావు వాళ్ళ సతీమణి ఇక్కడ పోటీ చేశారు తెలుగుదేశం అభ్యర్థిగా. అలాగే అప్పుడు ప్రజారాజ్యం కూడా వచ్చింది, ప్రజారాజ్యం కూడా పోటీలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అలానే అప్పుడు అధికారంలో ఉంది. సో 2009లో కూడా వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలోనే ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. అయితే మళ్ళీ అన్యంగా ఇక్కడ ఏంటంటే కైనాల విజయ్ కుమార్ 2009లో గెలుపొందడం జరిగింది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినటువంటి షిరీన్ రెహమాన్ 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో దాంతో ఏమైందంటే అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ మనుగడకే ఒక ప్రశ్నార్థకమైంది. 2004లో తెలుగుదేశం పార్టీ ఓటమి, 2009లో తెలుగుదేశం పార్టీ ఓటమి, అది 3వ స్థానానికి దిగజారడం. 2009 తర్వాత కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటే 2009 నుంచి 2014 వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేదు ఉత్తర నియోజకవర్గంలో. ఒక బలమైన నాయకుడు అంటే ఎవరో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు సౌత్ తీసుకున్నా లేకపోతే ఇంకెక్కడైనా తీసుకున్నా అక్కడ ఒక బలమైన అభ్యర్థి ఎప్పుడూ ఉంటూ వచ్చారు. సో 2009 ఎలక్షన్స్ అయిపోయి 2014 ఎలక్షన్స్ వచ్చాయి. 2014 ఎలక్షన్స్లో
తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీజేపీతో కలిసింది, జనసేనతో కలిసింది. జనసేన ఎప్పుడు పోటీ రాలా, అది ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా పోటీ చేయలే. కానీ ఈ ఉత్తర నియోజకవర్గాన్ని మాత్రం తీసుకెళ్లి బీజేపీ కూటమికి వదిలేసింది. కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశానికి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు. ప్లస్ ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చే నాయకుడు కూడా లేడు. సో దాంతో ఏమైందంటే బీజేపీ ఆ రోజు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే అప్పుడు కూడా బీజేపీ గెలుపు మీద ఎవరికి కూడా డౌటే, ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్కి పెట్టని కోట ఈ 2 సార్లు కూడా. కానీ కాంగ్రెస్ మీద రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కోపం ఏదైతే ఉందో కాంగ్రెస్ మీద కూడా మళ్ళీ అదే ప్రభావం చూపించింది. అన్యాయంగా 2014లో వైఎస్ఆర్సీపీ పోటీలోకి వచ్చింది. పోటీలోకి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ చాలా బలంగా ప్రచారం చేసుకుంది. 2014 ముందు నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసుకుంది. కానీ ఆ రోజు జరిగినటువంటి పోటీలో విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. సో బీజేపీ మొట్టమొదటిసారిగా ఉత్తర నియోజకవర్గంలో తన పతాకాన్ని ఎగరేయటం జరిగింది. విష్ణుకుమార్ రాజు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయ్యారో తనకున్నటువంటి అంటే ప్రజలతో మమేకం అవటం, తర్వాత ఉత్తర నియోజకవర్గంలో తిరగటం, తర్వాత అనేక లోతట్టు ప్రాంతాలు కానీ లేకపోతే ముప్పు ప్రాంతాలు కానీ లేదా కొండవాళ్ళు ప్రాంతాలు కానీ అలాగే బర్మా కాంతిశేఖర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కానీ మురళీనగర్ కానీ అలాగే మురళీనగర్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ తాగునీటి సమస్య విషయంలో కానీ ఆయన అనేక రకాలు మార్నింగ్ టైము పాదయాత్ర చేస్తున్న టైపులో వచ్చి ప్రతి ఒక్కరిని కలిసేటువంటి అవకాశం ఆయన కల్పించారు. తర్వాత ఆయనకి చాలా ఈజీ యాక్సెస్, అంటే ఎమ్మెల్యేని కలవాలంటే పెద్ద ప్రొసీజరు లేకపోతే ఇంకో రకం అంటే పిఏలు ఇలాంటివి ఆధారపడకుండా ఎవరైనా సరే డైరెక్ట్గా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య కనుక చెప్పుకున్నట్టయితే ఆయన వాటిని పరిష్కరించేవారు. అంతేకాకుండా ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో సో ఎవరికైనా ఫంక్షన్లు జరిగినా లేదా కుటుంబ కార్యక్రమాలు జరిగినా లేదా ఏదైనా పార్టీ కార్యక్రమాలు జరిగినా అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా వెంటనే పిలిచిన వెంటనే ఆయన వచ్చేవాళ్ళు. సో ఈ ప్రభావం ఇక్కడ బాగా కనబడింది. బీజేపీ విష్ణుకుమార్ రాజు తన ప్రజలతో కలిసేటువంటి సందర్భం అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. అంతేకాకుండా ఆయన అసెంబ్లీలో కూడా చాలా డేరింగ్గా మాట్లాడేవారు చాలా ఇష్యూస్ మీద. ఆ రోజు కనుక చూసుకుంటే విశాఖపట్నంలో అనేక విషయాలు చాలా డేరింగ్గా మాట్లాడారు, అనేక సమస్యల మీద మాట్లాడారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద కూడా అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. చాలా విషయాలు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి తుఫాను, ఆ రోజు వచ్చినటువంటి తుఫాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. ఆ తుఫాన్ పేరేంటి? ఉద్దు తుఫాన్. కరెక్ట్. ఉద్దు తుఫాన్లో మొత్తం క్యాటర్ అంతా బాగా పనిచేసింది. అందులో విష్ణుకుమార్ రాజు గారు కూడా ముఖ్యంగా అప్పుడు మెయిన్ ఈ పాలు మిల్క్ అనేది షార్ట్ వచ్చేసింది. చాలా ఆ మిల్క్ సంబంధించిన షార్టేజ్ విషయంలో కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ మెయిన్ ఫెయిల్యూరు. సో విశాఖపట్నంతో ప్రాబ్లం వచ్చింది. ముఖ్యంగా ఈ ఉత్తర నియోజకవర్గంలో చాలా తొందరగా విత్ ఇన్ 1 or 2 daysలో దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎక్కువగా ఇక్కడ ప్రాంతంలో ఈ కొండవాళ్ళు ప్రాంతం కదా, చెట్లు అన్నీ కూడా చాలా విరిగి పడిపోయాయి. సో అప్పుడు కూడా చాలా త్వరితగతిన మిగతా ప్రాంతాల నుంచి కూడా వర్కర్స్ని తెప్పించి చంద్రబాబు నాయుడు కృషి చేశారు, అలాగే విష్ణుకుమార్ రాజు కూడా కృషి చేశారు. సో ముఖ్యంగా ఉద్దు తుఫాన్లో విష్ణుకుమార్ రాజు పనితీరు ఇక్కడ చాలామందిని ఆ అభిమానుల కింద మార్చింది. అది కూడా మనం ముఖ్యంగా గమనించదగినటువంటి విషయం. అలాగే ఆయనకి ఎటువంటి డేరింగ్ అండ్ డాషింగ్. సో ఉన్నట్టు మాట్లాడేటువంటి మనసులో ఏది దాచుకోరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే విష్ణుకుమార్ రాజుని ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని చాలా దగ్గరికి తీసుకొచ్చింది. అయితే 2019 ఎలక్షన్స్ వచ్చేప్పటికీ అప్పట్లో రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో పెద్ద వేగంతో మారిపోయిన తర్వాత బీజేపీతో తనకున్న సంబంధాలని తెగదెంపులు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అలాగే అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి దూరమైంది.
డ్రాప్ అయినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అనేది లేరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ తన ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని నిలుపుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, 2004 నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైనటువంటి క్యాడరు నడిపే నాయకుడు లేరు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. 2019లో భీముల నుంచి తీసుకొచ్చి గంటా శ్రీనివాసరావుని ఇక్కడ అభ్యర్థి కింద నిలబెట్టారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి, బలమైన నాయకుడు. ఆయనకి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంటే ప్రజారాజ్యం నుంచి గెలిచి కాంగ్రెస్ విలీనమైన తర్వాత కాంగ్రెస్లో మంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు. తర్వాత భీముల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఒక నూతన అభ్యర్థిని 2019 సంవత్సరంలో అంతకు ముందే కేకే రాజుని వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. కేకే రాజు బేసికల్గా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు. ఈయన మెయిన్ ప్రధానమైనటువంటి ఆయుధం నిజాయితీగా వివరించే తత్వం. తర్వాత ఈయన కూడా కలివిడి మనస్తత్వం. తర్వాత ప్రజల్లో మమేకం అవటం. తర్వాత ఎప్పుడైతే టికెట్ ఈయనకి చేయక ముందు నుంచి కూడా ఈయన అభ్యర్థిని ప్రచారంగా ఉన్నప్పటి నుంచి 2019లో కూడా ఈయన అనేక ప్రాంతాలకి వెళ్ళి స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మమేకమైనటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ విధంగా చెప్పాలంటే కేకే రాజు రాజకీయంగా చూసుకుంటే గంటా శ్రీనివాసరావుతో ఉన్నటువంటి అనుభవంతో పోలిస్తే అసలు అనుభవం లేదు ఈయనకి రాజకీయాల్లో కొత్త అభ్యర్థి అప్పటికే. సో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి గంటా శ్రీనివాసరావుని చాలా సమ్మతితో ఎదుర్కోవడం జరిగింది. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వీచింది. కానీ ఇక్కడ 4 కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. కారణం ఏంటంటే ఒకటి, హుద్హుద్ తుఫాన్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రజలకి చేసినటువంటి సేవలు ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. సో ఆ ప్రభావం ఈ ఉత్తర నియోజకవర్గం మీద కూడా ఎక్కువగా పడింది. ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు అత్యధిక స్వల్ప మెజార్టీతో కేకే రాజు మీద గెలవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ వలస వచ్చిన నాయకుడు యాక్చువల్గా ఆయన ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో స్థానికుడు కాదు ఆయన. సో ఎప్పుడైతే గెలిచారో ఇక్కడ ప్రభుత్వం అధికార మార్పిడి జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేకే రాజు ఇక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉంటూ ఈయన ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. 2019 నుంచి 2024 ఎలక్షన్స్ వరకు కూడా ప్రతి చోట ప్రతి అకేషన్లో కేకే రాజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఇక్కడ ఆహార పదార్థాలు పంపిణీ విషయంలో కానీ, లేకపోతే మెడికల్ కిట్స్ పంపిణీ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలు అమలుపరచడంలో కానీ, గడప గడపకి తిరిగేటువంటి పరిస్థితుల్లో కానీ ప్రతి చోట ప్రతి ఇంటికి తలుపు తట్టి హలో అని చెప్పి పలకరించినటువంటి వ్యక్తి కేకే రాజు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా తన నియోజకవర్గ ప్రజల్ని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి గంటా శ్రీనివాసరావు మాత్రం తనకున్నటువంటి ఆరోగ్య కారణాల వల్ల కానీ, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కారణం వల్ల కానీ, లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆయన కొంతకాలం చాలా నిస్తేజంగా ఉండిపోయారు. ఆయన అంటే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఎప్పటి వరకు స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ వరకు కూడా ఆయన యాక్టివ్గా లేరు. స్టీల్ ప్లాంట్ యాజిటేషన్కి మద్దతుగా అప్పుడు రిజైన్ చేయడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్కి తన రాజీనామా లేఖను పంపించారు. అప్పటికి ఆ రాజీనామా లేఖను ఆమోదిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. బై ఎలక్షన్స్ కూడా వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ అన్యాయంగా ఏంటంటే అసెంబ్లీ స్పీకరు ఆ రాజీనామాని అప్పటికి ఆమోదించాల. ఎందుకంటే ఒకవేళ రాజీనామా కనుక ఆమోదించుంటే ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్లో కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీకి నైతిక మద్దతు ఎలా వస్తుందంటే ఇక్కడ రాజధాని విషయం అప్పుడు బాగా ఎగర జరుగుతుంది. విశాఖపట్నం రాజధాని దాని మీద ఒక రిఫరెండం ఏలాగా ఉంటుందేమని ఉద్దేశమో మరి ఏ ఉద్దేశమో కానీ ఆ రోజు అసెంబ్లీ స్పీకరు దాన్ని ఆమోదించాల.
ఆమోదించకపోయినప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు యాక్టివ్ అవ్వాల. అప్పటికి గంటా శ్రీనివాసరావు గారి మీద అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వచ్చాయి. ఆయన పార్టీ మారుతారని, బీజేపీలోకి వెళ్తారని, వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని, లేకపోతే ఇలా రకరకాల వదంతులు వచ్చాయి. అవన్నీ కూడా తర్వాత నిజం కాదని తేలిపోయినది వేరే విషయం. కానీ ఏదేమైనా సరే ఆయన ఈ 5 సంవత్సరాల కాలంలో కేకే రాజు ఉన్నటువంటి స్పీడు, లేకపోతే ప్రజల్లో కలిసినటువంటి సందర్భాలు చాలా తక్కువ కంపారిటివ్గా. కేకే రాజు బాగా ముందుకు దూసుకెళ్ళిపోయాడు. ఆయన ప్రజల్లో బాగా మమేకమయ్యాడు. ఆయన ఏ సమస్య వచ్చినా కూడా తను ఎవరు వెళ్ళినా కూడా తన పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సమస్యల్ని పరిష్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దాంతో ఏంటంటే కేకే రాజు మీద ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన వచ్చాడు, కలిశాడు, అందరినీ సమస్యలు తెలుసుకున్నాడు అనే భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. కాకపోతే ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఈ నియోజకవర్గం మీద ప్రభావం చూపిస్తాయా అన్నటువంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఈ రెండు కూడా ఇక్కడ కలిసాయి. గతంలో 2019 ఎలక్షన్స్లో జనసేన తరఫున పసుపులేటి విశాఖకిరణ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా పసుపులేటి విశాఖకిరణ్ జనసేన పార్టీలోనే ఉన్నారు. అయితే అప్పుడు జనసేనకు ఉన్నటువంటి సామర్థ్యం, తర్వాత అప్పుడు ఖర్చు పెట్టేటువంటి విధానం, ఇవన్నీ కూడా పసుపులేటి విశాఖకిరణ్ గెలుపుని ప్రభావితం చేశాయి. అంటే గెలవలేకపోయింది ఆవిడ. కానీ ఇప్పటికీ కూడా జనసేనలోనే ఉన్నారు. అలాగే ఇక్కడ పాదయాత్ర చేయటం కానీ, తిరగటం కానీ, ఈ నియోజకవర్గం గురించి కానీ అది తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఇక్కడ పోటీ చేయించే ఉద్దేశంలో ఇప్పుడు పార్టీ లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడైతే బొత్స సత్యనారాయణ పోటీ చేస్తారో అక్కడి నుంచి పోటీ చేయించాలని మన ఆలోచనతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అధిష్టానం. అంటే ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చీపురుపల్లి నుంచి, ఒకవేళ భీముల నుంచి పోటీ చేస్తే భీముల నుంచి. సో గంటా శ్రీనివాసరావుని అక్కడ దింపాలని అధిష్టానం ఆలోచనలో ఉంది. మరి అదే ఆలోచన కనుకుంటే ఈసారి ఇక్కడ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉండదు. సో ఆయనకేమో చీపురుపల్లి వెళ్ళడం ఇష్టం లేదు. సో ఈ మధ్య పత్రికా విలేకరుల సమావేశంలో కూడా ఆయన మాట్లాడినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి చీపురుపల్లి కాకుండా భీముల మీద ఇంట్రెస్ట్ ఉంది, భీముల నుంచి పోటీ చేయాలని. కాబట్టి ఉత్తర నియోజకవర్గంలో ఈసారి ఆయన డౌట్ఫుల్. సో మరి ఒకవేళ కనుక బీజేపీతో ఇప్పుడు ఉమ్మడి కూటమికి ప్రయత్నాలు ముమ్మరం జరుగుతున్నాయి. బహుశా 9వ తారీఖు ఫైనలైజ్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి పురంధేశ్వరిదేవి వెళ్ళారు ఢిల్లీలో, ఆవిడ అభిప్రాయాన్ని అక్కడ చెప్పారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు కూడా తీసుకోకపోతున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు. సో తొందరలోనే అనేకమైన మార్పులు జరుగుతాయి. ఒకవేళ కనుక ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు, 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు వాళ్ళు కోరుకుంటున్నారు. సో గతంలో కూడా మన వీడియోలో చెప్పాం. సో 5 పార్లమెంటు స్థానాల్లో ఒకటి నరసాపురం ఉంటుంది, ఒకటి రాజంపేట ఉంటుంది, ఒకటి రాజమండ్రి ఉంటుంది, ఒకటి అరకు ఉంటుంది. సో ఇంట్లో ఇంకో కాన్స్టిట్యున్సీ వాళ్ళు హిందూపురం అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో రాజంపేటనే హిందూపురం అనేది ఒకటి తీసుకుంటారు. సో 5 పార్లమెంటు స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మాత్రం విశాఖ ఉత్తరం ఉండబోతుందని మాత్రం మనం చెప్పచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ప్లస్ ప్రజలతో మమేకమైనటువంటి సందర్భం ఉంది, ప్లస్ అప్పుడు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఇంత సాన్నిధ్యం ఉంది. ప్లస్ అప్పుడు బీజేపీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఇన్ని అనుభవాలు ఉన్న దృష్ట్యా ఈయన ప్రధానమంత్రి మోడీ దగ్గర కూడా ఈయనకి పలుకుబడి ఉంది విష్ణుకుమార్ రాజు మీద. సో విష్ణుకుమార్ రాజు బేసిక్గా నేను చెప్పాను కదా, ఆయన మృదు స్వభావి, ముక్కుసూరితనంగా మాట్లాడే మనిషి, అలాగే ప్రజలతో కలిసిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి. ప్లస్ ఇక్కడ ఒకవేళ కనుక విష్ణుకుమార్ రాజే కనుక రంగంలోకి ఉమ్మడి అభ్యర్థిగా కనుక వస్తే అప్పుడు పోటీ కేకే రాజు, విష్ణుకుమార్ రాజు మధ్య జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇద్దరు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. సో ఇక్కడ నేను చెప్పాను కదా, క్షత్రియ ఓట్లు కూడా ప్రభావితం చూపిస్తాయి. అప్పుడు ఇద్దరు సమబుజ్జిలే.
కాకపోతే ఎప్పటి నుంచో ఈయన ఓడిపోయి తిరుగుతున్న సింపతి మాత్రం ఇప్పటికీ ఆయన మీద ఉంది. మరి విష్ణుకుమార్ రాజు కనుక రంగంలోకి తిరిగితే పోటీ చాలా గట్టిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతే సార్. ఎందుకంటే ఇటు జనసేన క్యాడరు తెలుగుదేశంగా పనిచేస్తుంది, తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశానికి పనిచేస్తుంది, బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. కొత్త నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల పెట్టి చూస్తే బీజేపీ సాలిడ్ ఓట్స్ కూడా ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఆ బీజేపీ ఓట్లు కూడా కీలకంగా మారిపోతాయి. ముఖ్యంగా నేను చెప్పాను కదా, బర్మా కాంగ్రెసీకులు, మురళీనగర్, ఇంకా ఈ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు, ఇవన్నీ కూడా చాలా కీలకాత్మకమైన ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పోటీ కనుక జరిగితే ఎక్కువ మెజారిటీ అనేది ఏమి ఉండదు. రాజకీయ పరిశీలకులు చెప్తున్న దాని ప్రకారం గత ఎలక్షన్స్లో ఎంత టఫ్ ఫైట్ ఉంటుందో ఈసారి కూడా అంత టఫ్ ఫైట్ ఉంటుంది. 1000 నుంచి 2000 ఓట్లు ఏవైతే ఉంటాయో అవే ప్రభావితం చేస్తాయి. అంటే మెజారిటీ ఎవరికి వచ్చినా కూడా చాలా తక్కువ మెజారిటీతో బయటపడతారు. అది వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఉమ్మడి అభ్యర్థి కానీ ఎవరైనా సరే చాలా గట్టి పోటీ జరుగుతుంది. గట్టి పోటీలో స్వల్పమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. టఫ్ ఫైట్, టైట్ ఫైట్ ఇక్కడ ఉండబోతోంది. మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ లాస్ట్ 4 ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఉన్న అభ్యర్థులే ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న అభ్యర్థులే మెయిన్ ప్రచారం చేసుకున్నారు. 2014 ఆ టైంలో కూడా చూసుకుంటే అంటే అటు తెలుగుదేశం నుంచి కానీ లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ చూసుకుంటే ఒక విజయమ్మ గారు మాత్రమే ఇక్కడ ప్రచారానికి వచ్చారు. ఇంకా పార్టీలో పై నుంచి బలమైన క్యాడర్ ఎవరు కూడా రాలా. అటు తెలుగుదేశం నుంచి కూడా ఎవరు బలమైన క్యాడర్ పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు. మరి ఈసారి ఎలక్షన్స్లో ప్రచారం కూడా చాలా కీలకం. ఎవరైతే స్టార్ అట్రాక్షన్ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు వస్తారు అన్నది కూడా ఈసారి చూడాలి. మరి ఈసారి మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు. బాగా చెప్పారు సార్. మనం కూడా అప్పటిదాకా చూడాలి సార్. మరి ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి క్యాండిడేట్ ఎవరో బీజేపీ, జనసేన, టీడీపీ, కేకారాజ్ అయితే కన్ఫర్మ్ అయింది టికెట్ అయింది సార్. టికెట్ కన్ఫర్మ్. కాబట్టి ఎక్కువగా విష్ణుకుమార్ రాజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా బీజేపీ కనుక వచ్చినట్టయితే ఆయన అవుతారు. ఇంకా గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ నుంచి ఈసారి పోటీ చేయడం తెలిసింది. కాబట్టి మరి విష్ణుకుమార్ రాజు వస్తే మాత్రం మీరు చెప్పినట్టుగా పోటీ మాత్రం ఉత్తర నియోజకవర్గం చాలా గట్టిగా ఉంటుంది సార్. ఇంకోటి కూడా జరగచ్చు, ఒకవేళ కనుక బీజేపీతో కనుక సయోజ కనుక కుదరకపోయి కూటమిలో ఏర్పడకపోతే బీజేపీ తన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజునే నిలబెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు అటు పక్క కేకే రాజు, ఇటు పక్క విష్ణుకుమార్ రాజు, ఇటు పక్కనేమో జనసేన టీడీపీ అభ్యర్థి నిలబడతారు. అప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది. ఇక్కడ త్రిముఖ పోటీ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందో మనం చెప్పలేం. బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటుంది, ఎవరు ఓట్లు చీల్చుకుంటుంది అన్న దాని మీద విజయావకాశాలు కూడా ఆధారపడతాయి. ఇది సెకండ్ అనాలిసిస్. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో మనం చూడొచ్చు ఎవరు పోటీ చేస్తారన్నది. అంతే సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.